హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో బంగాళదుంపలతో బందోసులు తయారు చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఏదైనా కప్పు కానీ లేదా గ్లాస్ కానీ కొలతగా తీసుకోండి. నేనైతే ఇక్కడ ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు రేషన్ బియ్యం తీసుకున్నానండి. ఈ రేషన్ బియ్యంలో డస్ట్ ఎక్కువ ఉంటుంది కదండి, కాబట్టి నీళ్లు పోసుకొని 2-3 సార్లు నీట్గా అయితే ఇలా రైస్ బాగా తెల్లగా వచ్చేంత వరకు నీట్గా కడుక్కోవాలి. తర్వాత ఈ బియ్యం మునిగే విధంగా నీళ్ళను పోసుకొని మూత పెట్టేసి టైం ఉంటే నైట్ అంతా నానబెట్టుకోండి. లేదు మాకు టైం లేదనుకుంటే ఒక 4 గంటల సేపు ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి. అప్పుడు రైస్ మనకి చక్కగా నానిపోతాయి. రైస్ బాగా నానిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను అలాగే ఒక 2 మీడియం సైజ్ బంగాళదుంపలను తీసుకొని ఇలా పైన ఉన్న తొక్కను తీసేసి ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకోండి. ఇవి ఇలా కట్ చేసిన వీటిని పక్కన పెట్టుకొని చూడండి, మనకి నైట్ అంతా కూడా నేను నానబెట్టేసానండి రైస్ని. మీకు టైం ఉంటే నైట్ నానబెట్టుకోండి, లేదనుకుంటే కనీసం 4 గంటల సేపు అయితే నాననివ్వండి. ఇలా నానిన ఈ బియ్యంలో నుంచి నీళ్ళన్నీ కూడా వంపేసుకోవాలి. ఇలా నీళ్ళన్నీ వంపిన తర్వాత ఈ బియ్యాన్ని అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసేసుకోండి. ఇలా బియ్యం మిక్సీ జార్లో వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసేసుకోవాలి. మీరు తీసుకునే బియ్యాన్ని బట్టి ఇక్కడ బంగాళదుంప అనేది తీసుకోవాలండి. నేనైతే చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాను. 2 మీడియం సైజ్ బంగాళదుంపలను అయితే వేసుకున్నానండి. తర్వాత కట్ చేసిన ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత 1 ఇంచు అల్లాన్ని పైన ఉన్న తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి. ఈ దోశలు మంచి ఫ్లేవర్గా రావడం కోసం కొంచెం కరివేపాకు అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మూత పెట్టేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా మనకి బరక అనేది ఉండకూడదండి. పిండి కొంచెం బరకగా ఉందనుకోండి దోశలు అనేవి మనకి గట్టిగా వస్తాయి. కాబట్టి ఇలా పిండిని స్మూత్గా ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఇందులో ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. మనకి బంగాళదుంపలో వాటర్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కదండి, కాబట్టి మనం వాటర్ ఏం వేయాల్సిన పని ఉండదు. ఇందులో వాటర్ ఏం వేయకుండా ఈ విధంగా అయితే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వేసేసుకోండి. ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కూడా పిండిలో సాల్ట్ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మీకు టైం ఉందనుకోండి, ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 గంట సేపు పక్కన పెట్టుకోండి. టైం లేదు వెంటనే మనం దోశలు వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇందులో ఒక చిటికెడు వంట సోడా వేసుకొని మనం అప్పటికప్పుడు దోశలను అయితే వేసుకోవచ్చండి. ఎక్కువ వేయొద్దండి, ఒక చిటికెడు వేస్తే సరిపోతుంది. నేనైతే కనుక ఇలా బాగా కలిపి మూత పెట్టేసి ఒక 1/2 గంట సేపు అయితే పక్కన పెట్టేసుకున్నాను. 1/2 గంట తర్వాత మూత తీసి పిండిని మరొకసారి బాగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా పిండిని బాగా కలుపుకొని ఈ పిండి బౌల్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇలా ఏదైనా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ని కొంచెం ప్యాన్ అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టిన పిండిని ఒక గరిటెడు పిండి వేసేసి స్ప్రెడ్ చేయకుండా అలా వదిలేసి పైన ఇలా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఈ దోశను అయితే కనుక మనం రెండో వైపుకి తిప్పుకుందామండి. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి, లేదంటే పైన కాలుతుంది కానీ లోపల పిండి పిండిగా ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 2 వైపులా కూడా మంచిగా కాల్చుకోండి. అప్పుడు మధ్యలో మనకు పిండి లేకుండా దోశ అనేది మనకి చక్కగా కాలుతుంది. 2 వైపులా కూడా ఇలా 2 వైపులా కూడా బాగా కాలిన తర్వాత ఈ దోశను తీసి వేరొక ప్లేట్లో వేసుకోండి. ఈ విధంగా మీకు ఎన్ని దోశలు కావాలో అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇలాగే వేసుకోవాలని ఏం లేదండి, మీరు పలచగా అయినా వేసుకోవచ్చు, లేదా ఊతప్పం లాగైనా కూడా వేసుకోవచ్చండి, లేదా గుంత పొంగనాలైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం నార్మల్గా దోశ పిండితో ఎన్ని టిఫిన్లు అయితే చేసుకుంటామో అన్నిటినీ కూడా తయారు చేసుకోవచ్చండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయండి. మనకి బంగాళదుంప ఫ్లేవర్తో దోశలు అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఏ చట్నీతో తిన్నా కూడా దోశలు అయితే భలే రుచిగా ఉంటాయండి. నేనైతే ఇక్కడ పల్లీ చట్నీతో అయితే సర్వ్ చేశాను, మా పిల్లలకి భలే ఇష్టంగా తిన్నారు. ఆలూ ఫ్లేవర్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. వీడియో నచ్చిందా అండి? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.